హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాక్స్. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి. అయితే ఈరోజు ఏం చేస్తున్నానంటే, చాలామంది మినపవడలు చేస్తారు కదా. మినపప్పు 4 అవర్స్ నానితే సరిపోతుంది. 4 అవర్స్ నానిన తర్వాత మినపప్పుని మంచిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తగా కూడా ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత, చాలామంది వాటర్ పోస్తే ఇంకా ఇలా మెత్తగా పట్టిన తర్వాత చూడండి, మంచిగా మెత్తగా అయిన తర్వాత అంటే వాటర్ పోస్తే వడ వస్తుందో రాదో అని చెప్పి చాలామందికి డౌట్, భయం ఉంటుంది అనమాట. కానీ వాటర్ పోయకపోతే మినప్పప్పు అస్సలు మెదగదండి. మెత్తగా అయితే అస్సలు రాదు, మనకు తిన్నా కూడా డైజెషన్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, వాటర్ వేసి మెత్తగా పట్టిన తర్వాత గిన్నెలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఉప్పు అండ్ వీటితో పాటు కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసేసుకొని, కొంచెం ఇట్లా పల్చగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, చాలామంది ఉప్మా రవ్వ యూజ్ చేస్తారు. లేదంటే కొంచెం బియ్యపిండి అయినా, కార్న్ఫ్లోర్ అయినా, మైదా పిండి అయినా, గోధుమ పిండి అయినా, ఏదైనా సరే. కానీ ఉప్మా రవ్వ చేస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఉప్మా రవ్వ వేసుకుంటారు కానీ అవి పొంగకుండా ఇలా కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. సో చాలామంది ఉప్మా రవ్వ ఒకటే వేస్తారు. ఉప్మా రవ్వ వేసినప్పుడు కంపల్సరీ ఒక చిటికెడు వంట సోడా కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు అది ఉప్మా రవ్వ అనేది మంచిగా ఇట్లా దీనికి ఇది మినపప్పు, ఉప్మా రవ్వ మంచిగా కలిసిపోయి, మనం ఇవన్నీ వేసాం కదా, ఒక కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటితో పాటు అది మంచిగా కలిసిపోయి మెత్తగా చాలా క్రిస్పీగా, నీట్గా, చాలా ప్లఫీగా వస్తాయి అన్నమాట వడలు. ఎప్పుడైనా మినపవడలు చేయాలంటే చాలామంది భయపడతా ఉంటారు. నో భయం అండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు అనమాట చేసుకొని. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.